నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేతల్లో అయితే ఒకంత ఆందోళన నెలకొంది. ఎవరి స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోనన్న టెన్షన్తో కారు పార్టీ నేతల్లో కంగారు కనిపిస్తోంది. బీఆర్ఎస్లో అంత ఆందోళన ఎందుకు? డీలిమిటేషన్ను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని భావిస్తోందా? 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చినట్టే ఈసారి తెలంగాణలోనూ అలానే జరగొచ్చని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారా? వాజ్ ది స్టోరీ. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవి ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే అంశాలపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన పార్టీల్లో కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలున్నాయి. శాసనసభ సీట్లు 175కు, పార్లమెంటు స్థానాలు 25కు పెరిగే అవకాశం ఉంది. దీంతో పార్టీలు ఇందుకు అనుగుణంగా నాయకత్వాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ జరిగితే తమకు స్థానచలనం తప్పదన్న ఆలోచనలో ఉన్నారు. రిజర్వేషన్ల మార్పు, మహిళా కోటా వంటి విషయాలను పరిశీలిస్తూ కొత్త నియోజకవర్గాలను చూసుకోవాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ గులాబీ నేతల్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పటి అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. తమకు ప్రయోజనం అనుకున్న మండలాలను ఆయా స్థానాల్లో కలుపుకుని ప్రతిపక్షం బలంగా ఉన్న మండలాలను విభజించి లెక్కలు వేసుకుని అప్పట్లో పునర్విభజన చేశారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సహజంగానే అధికార పార్టీ డీలిమిటేషన్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పవర్లో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలో కీలక నాయకులను టార్గెట్ చేస్తారన్న అనుమానాలను ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల, హరీష్ రావు స్థానం, సిద్దిపేట నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. అప్పుడు ఈ ముగ్గురు తమ స్థానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ లో వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండలో జగదీష్ రెడ్డి, సూర్యాపేట నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. ఈసారి నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం వీరిపై పడొచ్చన్న చర్చ సాగుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా వివేకానంద గౌడ్ 3 సార్లు నెగ్గారు. కూకట్పల్లి నుంచి మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. శేర్లింగంపల్లి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద స్థానం కుత్బుల్లాపూర్. డీలిమిటేషన్లో పెద్ద నియోజకవర్గాలు 2 లేదా 3 స్థానాలయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అప్పుడు గ్రేటర్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరే సీట్లను చూసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్లో తమకు తిరుగులేదని భావిస్తున్న కారు పార్టీ శాసనసభ్యుల్లో కొందరికి అప్పుడు కొత్త తలనొప్పులు తప్పవు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమ కుటుంబం సభ్యులను రంగంలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గాలు పెరగనుండడంతో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు భవిష్యత్పై గంపెడాశలు పెట్టుకున్నారు. చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచి ఆయా నాయకులు నియోజకవర్గాలు అవుతాయనుకున్న బలమున్న స్థానాలపై కన్నేశారు. అధికార కాంగ్రెస్ తమకు బలమున్న నియోజకవర్గాలను చీల్చితే పరిస్థితి ఏంటని కారు పార్టీ నేతల్లో కంగారు కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.